ఊసా గారు బహుముఖ ప్రజ్ఞావంతుడు అని మనం అనుకుంటున్నాం, సమాజం అంగీకరించింది. కొన్ని బహుముఖ ప్రజ్ఞావంతుడుగా ఉండేటువంటి ఊసాకు సంబంధించినటువంటి ఆ లక్షణాలను వివరిస్తారా? తప్పకుండా. అసలు మీరు బాగా గుర్తు చేశారు. నిజానికి చుండూరు 91 ఆగస్టు 6 నిన్ననే మీరు అన్నట్టుగా నిన్ననే మేము అక్కడ వరంగల్లో కూడా సంస్మరణ సభ జరిగింది, చాలా చోట్ల జరిగాయి. ఆ చుండూరు సంఘటన తర్వాత దానికి కారంచేడు తర్వాత ఎంబడే నీరుకొండ, పదిరికుప్పం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత 91లో చుండూరు, అది కూడా అక్కడ 6 మంది కారంచేడులో చనిపోతే ఇక్కడ 12 మంది చనిపోయారు. అసలు పెద్ద ఎత్తున దళిత మహాసభ, దళిత ఉద్యమం మూమెంట్ వచ్చిన సందర్భంలో సమతా వాలంటీర్ ఫోర్స్, సమతా సైనిక్ దళ అని ఎట్లయితే అంబేద్కర్ గారు అప్పుడు అనుకున్నారో అట్లనే సమతా వాలంటీర్ ఫోర్స్ అని కేజీ సత్యమూర్తి, ఊసా గారు వీళ్ళంతా, కత్తి పద్మారావు ఇటువంటి వాళ్ళందరూ కలిసి మనం గ్రామాలు తిరుగుతున్న క్రమంలో ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక రచయితగా, కవిగా, కళాకారునిగా, గాయకునిగా చుక్కల్లో కలిసిరయ్య చక్కనయ్యలు అని అద్భుతమైన పాట. ఇది మనకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు దాన్ని వాడుకున్నారు. ఆ ట్యూన్ రాజశేఖర రెడ్డి అదే ట్యూన్, చుక్కల్లో కలిసిరయ్య చక్కనయ్యలు అని చాలా చుండూరు మీద అద్భుతమైన. మేము అంటే ఒక దళిత తల్లిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, అమ్మ మరి మీ పిల్లలనంతా కూడా మాలపేటల్లో, మాదిగపేటల్లో, దళితవాడల్లో చంపుతున్నారు కదా, మరి మీ పిల్లల్ని అనకుండా ఆపేస్తే అయిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ అడిగాము. ఆ దళిత తల్లి, మేము వాళ్ళు చంపుతారని మేము కనకుండా ఉండాలనా, మేము కంటం, మనం ఈసారి కనేటప్పుడు మేము కడుపులో నుంచి కత్తుల్ని, కొడవళ్ళను కూడా కంటము, వాళ్ళకు చేతుల్లో కాకుండా కొడవళ్ళు, కత్తులు కూడా ఒక ఆయుధాలుగా ఉండి వాటిని ఎదుర్కొనాలంటే. అందుకే అంటే ఆ చివరి వీడిలో అట్లా దాన్ని ముగింపు పలికాడు అన్నట్టు. అంటే ప్రజల్లో తీసుకున్న నుడికారాన్ని మేము కత్తుల్ని గంటాము, కొడవళ్ళను గంటాము అని చెప్పి చివరికి ఆ పాట దీంట్లో ఉంది మనకు, జోలాలి అనేటు. ఊసాకు ఇతర మేధావులకు, బహుజన మేధావులకు ప్రధానమైనటువంటి తేడా ఏమిటి? ఈనాడున్నటువంటి బహుజన మేధావులకు ఊసాకు. అసలు ఊసా గారు చెప్పడమే కాదు, ఆయన రాయడమే కాదు, మాట్లాడమే కాదు, పాడడమే కాదు, ఆ వాటిని మరి ప్రాక్టీస్ కూడా చెయ్యాలి ఆయనకి. అందుకే 70 ఏళ్ల సందర్భంలో కూడా నా మీద ఒక విమర్శ ఉండేది. నేను నిరంతరము ఈ దళితుల మీద దాడులకు వ్యతిరేకంగా, కుల నిర్మూలన పోరాటంలో పనిచేసేటప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేవాళ్ళు. దానికి అంత వయసులో కూడా ఆయన వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడమే కాకుండా బాధితులకు భరోసా ఇచ్చి, బాధితులకు సంఘీభావం ప్రకటించాలి. మనం ఏదైతే సిద్ధాంతం అనుకుంటున్నామో దానికి విక్టిమైజేషన్ గురైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సంఘీభావం ప్రకటించాలి. అంటే ఒక విధంగా ఊసా గారు ఉద్యమ సిద్ధాంతకర్తనే కాదు, ఒక కార్యకర్త, మంచి కార్యకర్త. సో ఆలోచనే కాదు, ఆచరణ ఉండాలంటారు. కేవలం సిద్ధాంతం చెప్పడం వల్లనే ఉపయోగం లేదు. ఆ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఆచరణలో కూడా చేసినప్పుడే దానికి ఎక్కువ ప్రయోగం ఉంది. ఊసా ఒకవైపు మార్క్స్వాది, మరొక వైపు అంబేద్కర్ వాది. తన జీవితంలో 86 వరకు మార్క్స్తో నడిచి 86 తర్వాత మార్క్స్ను వదిలిపెట్టకుండా, మార్క్స్ను ఏ చేతితో పట్టుకున్నాడో ఆ చేతితోనే పట్టుకొని మరో చేతితో అంబేద్కర్ను పట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే లాల్ నీల్ మైత్రిని ఆయన కోరుకున్నాడు. ఈ లాల్ నీల్ మైత్రి ఆచరణ రూపంలోకి వచ్చినటువంటి BLF, BLP, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్, బహుజన్ లెఫ్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడినప్పుడు గత ఎన్నికల్లో 2018 కంటే ముందు ఆయన కృషి ఏ విధంగా ఉండింది? ఆ సిద్ధాంతాన్ని అంటే ఒక విధంగా లాల్ నీల్ శక్తులను ఐక్యం చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను ముందుకు తీసుకుపోవడంలో సిద్ధాంత చర్చల్లో పాల్గొన్నాడు ఊసా గారు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ కమ్మని కూడా వాళ్ళు అడిగితే అప్పుడు దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి CPM పార్టీతో ఆయన ఆ నాయకత్వంతో క్లియర్గా చెప్పాడు. నేను 2-3 సందర్భంలో కూడా ఉన్నాను. ఏం చెప్పింది ఏంటంటే, మీరు అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నటువంటి ప్రయోగాలు కానీ, సంస్థలు కానీ మీరు కంటిన్యూటీ చేస్తారనే నమ్మకం నాకు లేదు నా అనుభవం ద్వారా. కాబట్టి మీరు కంటిన్యూగా ఒక 3 సంవత్సరాలు లేదా ఈ ఎన్నికల తర్వాత కూడా ఒక 5 సంవత్సరాలు నడపండి, దాంట్లో నేను భాగం అవుతాను అని ఆయన ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఆ సందేహమే కరెక్ట్ అయింది. ఎన్నికల తర్వాత BLF యొక్క ప్రయోగాన్ని CPM పార్టీ వదులుకోవడం ద్వారా మనకు కొంత నష్టం కూడా జరిగింది.